హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఓపిక సహనం ఉంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. అయితే ఈరోజు మనకి ఇచ్చిన వీడియో టేస్టీగా పిల్లలకి కాలేజ్ బాక్స్ అయినా స్కూల్ బాక్స్ అయినా గ్రీన్ పప్పు పాలకూరండి. టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఇష్టపడిన వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. చిన్నవాళ్ళ నుంచి మనం ముసలి వాళ్ళ దాకా చాలా రుచికరంగా ఉండే గ్రీన్ పాలకూర పప్పు తెలంగాణ స్టైల్లో ఈరోజు మన వీడియో చూసేయండి. అయితే ఇక్కడ నేను 20 రూపాయల పాలకూర తీసుకున్నాను. దీన్ని మంచిగా మట్టి లేకుండా మినిమం 6 టైం అయినా మనం మంచిగా కడుక్కోవాలి. కానీ ఆకుకూర కడిగే ముందు 5 నిమిషాలు కల్లుప్పునేసి పక్కనే నీటిలో ఆకుకూరను ముంచి వదిలేసి ఆ తర్వాత మనం కడగాలి. అయితే ఈరోజు ఇక్కడ నేను 20 రూపాయల పాలకూర ఆల్రెడీ క్లీన్ చేశాను కదా, చూడండి. ఈ పాలకూరని పక్కన పెట్టుకుందాం. 20 రూపాయల పాలకూర తీసుకున్నాము కదా, నాకు 4 కట్టలు ఇచ్చాడు. ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ నేను 100 గ్రాములు 20 రూపాయల పాలకూర 4 కట్టలకి 100 గ్రాముల గ్లాస్తో 2 గ్లాసులు పప్పు తలబొట్టుగా తీసుకోవాలి. మనం కందిపప్పుని 2 సార్లు కడుక్కున్న తర్వాత మిడిల్ పాటి ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలు మాదిరిగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. పప్పులో కందిపప్పులో ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కాస్తంత పసుపును కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. మనం మూత పెట్టి మిడిల్లో 3 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. మనం తీసుకునే ఆకుకూర ఇలా చిన్న చిన్న ముక్కల మాదిరిగా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఆకుకూరని మీరు కట్ చేసేటప్పుడు కడిగి మాత్రం కట్ చేసాక అస్సలు కడగండి, ఆకు పళ్ళంగానే కడగండి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలో చూసేయండి. ఈ ఆకుకూరలో ఆల్రెడీ నీరు ఉంటుంది కాబట్టి దీన్ని మనం స్టవ్ పైన మిడిల్లో పెట్టి మనం దీని నీరంతా ఇంకేదాకా ఉడికించుకుంటే ఈ పాలకూర అనేది మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది. మరి ఎక్కువగా కుక్ చేయకూడదు, పాలకూర పచ్చవాసన పోతుంది, దాని నీరంతా ఇంకిపోయి. ఇలా మనం గ్యాస్ని మిడిల్లో పెట్టి ఈ ఆకుకూరని ఉడికించుకోవాలి, దీని నీరంతా పోయేదాకా. మన ఆకుకూర చూడండి, ఇందులో ఉన్న నీరంతా ఇలా వచ్చేస్తుంది అనమాట. వచ్చేసాక ఇలా ఇంత కొంచెం అయిపోతుంది. కొంచెంగా నీరుంది కదా, ఇప్పుడు మనం దీన్ని ఆపేయాలి. మరి ఎక్కువగా ఆకుకూర వేగితే అందులో ఇంకా ప్రోటీన్స్ ఏమి ఉండవు అనమాట. ఓకే, గ్యాస్ని ఆఫ్ చేసుకుందాం. ఇలా అయిపోతే సరిపోతుంది. మన పప్పు కూడా చూసారా ఉడికిపోయింది. మరి మెత్తగా పేస్ట్ మాదిరిగా అయిపోకూడదు. ఇలా కాస్తంత పప్పు అనేది కాస్తంత ఎప్పుడైనా బరకుంటే దాని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మరి మెత్తగా పప్పుని ఉడికించకూడదు, దాని టేస్ట్ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. ఓకేనా, జస్ట్ ఇలా తర్వాత మనం ఉడికించుకున్న పాలకూరని ఇందులో మళ్ళీ మనం వేసుకుందాం. ఈ పప్పులో ఇందులో మనం పాలకూర అంతా వేసాక ఈ పప్పులో కలిసేలా ఒక్కసారి పప్పు గుత్తి పెట్టి ఇలా మనం తిప్పేసుకుందాము. ఇంకొంచెం పలసన కావాలంటే కాస్తంత వాటర్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అయితే దీన్ని పక్కన పెట్టేసుకొని దీన్ని పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూసేయండి. ఇక్కడ మనం ఇది పోపు అనేది ఓన్లీ పచ్చిమిర్చితో వేయాలి. మినిమం 15 పచ్చిమిర్చి పడుతుంది. ఎండుమిర్చి అస్సలు వేయకూడదు, బయట కారం కూడా అస్సలు వేయకూడదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పచ్చిమిర్చి తక్కువ అయ్యాయి కాబట్టి కారం కోసం నేను ఆ ఫ్లేవర్ కోసం టేస్టీ కారం రావడం కోసం కొన్ని ఎండుమిరపకాయలు కూడా ఒక 6 ఎండుమిరపకాయలు చిక్కుకొని వేసుకోవాలి. లేదు మీ ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉంటే ఒక 15 పచ్చిమిరపకాయలు ఇలాగా నిలువుగా చీరుకొని పోపులో వేయించుకోండి. అప్పుడు పచ్చిమిరపకాయలు లేనప్పుడు ఇలా కొన్ని ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి పోపులో వేయించుకోవాలి. కాసంత కరివేపాకు, కొన్ని తొక్కుతో ఎల్లుల్లిపాయలు కచ్చపిచ్చగా చిదగొట్టుకొని ఉంచుకోవాలి. ఇది ప్లేట్ ఏంటంటే పోపు అంతా రెడీ చేశాక పప్పు ఇజ్జలు వచ్చింది కదా, అదంతా తుల్లిపోయింది దీనిపైకి. ఓకే, పోపు చేసుకుందాం రండి. స్టవ్ పైన బాండీ పెట్టుకున్నాము. ఈ బాండీలో 2 స్పూన్స్ వరకు నూనె పోసుకోవాలి. ఓకే, 2 స్పూన్స్ నూనె పోసాక నూనె కాస్తంత వీటెక్కాలి.
దీనికోసం కాసంత జీలకర్ర ఎక్కువే పడుతుంది. ఏమాత్రం మాదిరిగా కాసంత జీలకర్రని ఎక్కువే వేసుకోండి. ఓకే, జీలకర్ర కాసంత వేగాలి. అలాగే కాస్తంత ఆవాలు, ఆవాలు మంచిగా జీలకర్ర చిటిపట్లాడాలి. ఇలా ఆవాలు జీలకర్ర చిటపట్లు ఆడినప్పుడు ఎల్లుల్లిపాయలు వేసేయండి. ఎండుమిర్చిని కూడా వేసేయండి. ఎండుమిర్చి కాస్తంత వేగాక పచ్చిమిర్చిని కూడా వేసేయండి. పచ్చిమిర్చి లేనప్పుడు మాత్రమే ఎండుమిర్చిని ఆ కారం రావడం కోసం, ఆ టేస్ట్ కోసం వేసుకోవాలి. లేదంటే ఓన్లీ పచ్చిమిరపకాయలతో పోపు చేసుకోవాలి. ఓకే కదా. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా మనం వేసేసుకుందాం. కరివేపాకు వేసాక ఎక్కువ శాతం యాక్టర్స్ జస్ట్ 1 minute అలా ఎగించుకుంటే సరిపోతుంది. గ్యాస్ని ఆఫ్ చేసేసాం. ఓకే, మన పోపు అంతా ఎగుతుంది కదా, ఈ పప్పులో వేసేసుకోవడం. ఈ పప్పుకి రుచికి సరిపడగా సాల్ట్ వేస్తాను. అది వీడియో తీయడానికి కాలేదు. మీకు ఎంత టేస్టీగా కావాలో అంత వేసుకుంటే మనకి సరిపోతుంది. ఈ పోపు అంతా ఒకసారి మనం దీన్ని పెట్టి ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మెదిపికండి. జస్ట్ ఇలా పోపు వేసాక ఒక 2-3 సార్లు ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. అంతే, మన గ్రీన్ పప్పు పాలకూర టేస్టీగా రెడీ అయిపోయింది. చూసారా, పప్పు అనేది కాస్తంత మాత్రం చిన్న చిన్న ముక్కలుగా ఉండాలన్నమాట. అప్పుడే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఈ గ్రీన్ పప్పు పాలకూర నా మాటలో నేను చెప్పడం కాదు, ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. వీడియో నచ్చిందా? చూసిన ప్రతి ఒక్కరికి మనసు పూర్తిగా ధన్యవాదాలండి. మన ఛానల్లో చాలా ఆరోగ్యమైన ఫుడ్ని ప్రిపేర్ చేసే ఉంచాను. చాలా చాలా వీడియో ఉన్నాయి. అసలు ఇక మన ఛానల్లో ఒక స్పెషల్ రెసిపీ పెట్టాను. నేపాలీ చికెన్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. వంటలక్క మరియు ఛానల్లో ఒకసారి చెక్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. నెక్స్ట్ మంచి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్.